రాష్ట్రంలో లక్షలాది మంది కలిగిన పెన్షన్లను ఇబ్బంది పెట్టొద్దు, పెన్షనర్ల వసూలు తీసుకోవద్దు. అధికారులందరూ కూడా వితంతు, వృద్ధాప్య, వృద్ధుల పెన్షన్లను, వికలాంగుల పెన్షన్లను సత్వరమే ఇళ్ళకి వెళ్ళి అందించేలా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల యొక్క ప్రక్రియను అడ్డం పెట్టి లేదా ఎన్నికల కమిషను వాలంటీర్లకు పెన్షన్లు ఇవ్వద్దు అన్న ఆదేశాలను సాగుగా చూపి ఈ వేసవి తరుణంలో వృద్ధులందరినీ కూడా కార్యాలయాలకు తెప్పించి ఇబ్బందులు పెట్టొద్దని చెప్పని అమరావతి బహుజన జేఏసీగా కోరుతున్నాం. రాష్ట్రంలో దాదాపు 65,92,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. 15,000 సచివాలయాలు ఉన్నాయి. అందులో 1,35,000 సచివాలయ సిబ్బంది ఉంది. వీరందరికీ సగటున పోలిస్తే 439 పెన్షన్దారులు వస్తారు. ఒక్కో ఉద్యోగి 49 మందికి పెన్షన్లను చాలా తేలిగ్గా ఇవ్వచ్చు. సచివాలయంలో మొత్తంగా 3-4 కిలోమీటర్ల పరిధిలోని ఈ లబ్ధిదారులందరూ ఉంటారు. 1-2 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. సచివాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బందికి సంబంధించిన విఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళందరూ కూడా సిబ్బంది కూడా సహకరించి తక్షణం పెన్షనర్లకి పెన్షన్ తీసుకునే అర్హులందరూ కూడా పెన్షన్లు మంజూరు చేయాలి. ఇది చాలా అప్రమత్తంగా చేయాల్సిన పని. ఏ ఒక్క నిండు ప్రాణానికి అపాయం జరిగినా ఆ వృద్ధుల ఉసురు, పెన్షనర్ల ఉసురు అధికారులకు తగులుతుంది. ఎన్నికల సంఘం తన నిబంధనలో భాగంగా వాలంటీర్లను పక్కన పెట్టిన మాట యథార్థం. అది ఎన్నికల ప్రక్రియ యొక్క నిర్ణయం. ఎన్నికల ప్రక్రియ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఎన్నికల కమిషను అధికారులు చేతులు పట్టుకొని కూర్చోనక్కర్లా. వాలంటీర్లతోనే వ్యవస్థ పూర్తిగా నిర్మితమై లేదు. ఇక వాలంటీర్ లేకపోతే మేమేమి ఇవ్వలేము, మేము దేన్ని అందించలేమని చెప్పేసి ఈ చేతులెత్తేసే కార్యక్రమం కాకుండా తప్పనిసరిగా అధికార యంత్రాంగం ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలను ఉపయోగించి ఈ 2-3 నెలలు పెన్షనర్లకి 1వ తారీఖునే ముందుగానే అలర్ట్ అయిపోయి అందజేయాలి. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రాజకీయ నిందారోపణలు, పరస్పర ఆరోపణలు వాలంటీర్లను పక్కన పెట్టడానికి కారణం తెలుగుదేశం అని, వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి వైసీపీ పార్టీ, ఇలా మీ రాజకీయ ఆరోపణల పక్కన పెట్టేసి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత పడి వృద్ధులందరూ కూడా స్వయంగా ఇంటికెళ్ళి పెన్షన్ అందజేయాల్సిన అవసరం ఉందని చెప్పి లేకపోతే వాళ్ళ యొక్క ఉసురు తగులుతుందని చెప్పి సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నాం.